కడపటివారు మొదటివారు, మొదటివారు కడపటివారు. ముందు దేవుని ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. కానీ వాళ్ళు ఆయనను తృణీకరించినందున అన్యజనులకు అవకాశం ఏర్పడింది. ఇప్పుడు మొదట రేపు ఎత్తబడేది ఎవరు అంటే అన్యజనుల నుండి రక్షింపబడినటువంటి సంఘమే, తర్వాత ఇశ్రాయేలు జనాంగం. ప్రైజ్ ది లార్డ్. ఎత్తబడే సంఘంలో ఇశ్రాయేలు జనాంగంలోంచి వచ్చిన విశ్వాసులు కూడా ఉండొచ్చు కదంటే ఉంటారు, అది వేరు. వాళ్ళు మనం అంతా కలిపి ఈక్వల్ క్రీస్తునందు. కానీ ఇశ్రాయేలు జనాంగం జాతి మొత్తం కూడా లేచి ఆరోహణం అయ్యేటువంటి ఘట్టం మన తర్వాతే అయింది. ముందు మనం ఎత్తబడతాం, తర్వాత వాళ్ళు ఎత్తబడతారు, మనతో కలుస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. తూర్పు నుండి పడమటి నుండి కూర్చుంటారు. రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోసివేయబడతారని ఒక భయంకరమైన మాట మాట్లాడాడు. దాని మీద ఒక ధ్యానం ఉంది. ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీ దాసునికి అవుతుంది పో అన్నాడు. నీవు విశ్వసించిన ప్రకారం అన్న ఒక్క మాటను విడగొడితే దాని మీద ఒక అంశం ఉంది. టోటల్గా చదివిన ఈ పేరాలో మొత్తం 4 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కటి మనం ధ్యానిస్తే 4 రోజులకు సరిపడా మ్యాటర్ అది. అయితే అన్నీ చెప్పనులే, కానీ కొన్ని విషయాలు మీకు అందించి ముగిస్తా. వాటిలో మొదటిది శతాధిపతి జీవితాన్ని గురించి. తన ఫీల్డ్కి తను చేస్తున్న భక్తికి అసలు సంబంధం లేదు. తన ఫీల్డ్ ఏమో ఎదుటి వాళ్ళతో రఫ్గా వ్యవహరించాలి, సున్నితంగా సెన్సిటివ్గా ఉంటే కుదరదు. సో ఆ తత్వాన్ని సహజంగా వాళ్ళకి లేకపోయినా ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత తెచ్చైనా పెట్టుకోవాల్సిందే. ఇక తెచ్చిపెట్టుకొని చిన్నగా ఆ రకమైన మెయింటెనెన్స్కి అలవాటు పడిన తర్వాత ఇక అదే తత్వం వచ్చేస్తుంది చిన్నగా. ఆటోమేటిక్గా వాళ్ళ నైజం అంతా కూడా కొంచెం టెంపర్గా, కొంచెం చూసేవాడికి పెడగా అమ్మో అన్నట్టుగా అనిపించే విధంగా మారిపోయింది. ఆ స్థితిలో ఉండి ఒకడు భక్తి సాధన చేయటం అంటే 2 వేరువేరు ప్రపంచాలతో కలిసి ఒకడు బ్రతకటం, ఒకడే 2 వేరువేరు ప్రపంచాల్లో బ్రతకటం లాంటిది. ఏది? పూర్తి వైరుధ్యం ఉన్నటువంటి ప్రపంచాలు, పూర్తి వ్యతిరేకత ఉన్న ప్రపంచాలు. ఏనంటాడు? వాడిని క్షమించు అంటాడు. ధర్మశాస్త్రం అంటది, వాడిని తన్ను అంటది. అర్థమైందా? రక్షక భటులు అంటే ప్రజలు తప్పు చేసినప్పుడు వారిని దండించేవారు. వారు ఎవరిని దండిస్తారో వారి ద్వారా ఎవరు బాధపరచబడ్డారో వారి పక్షంగా. ఇప్పుడు మనల్ని ఒకడు బాధ పెట్టాడు, మన పక్షంగా మనల్ని బాధ పెట్టిన వాడిని వాళ్ళు శిక్షించేవాళ్ళు. అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వాడతారన్నమాట. స్తోత్రం. అప్పుడే మనకి న్యాయం జరిగినట్టు. మన అమ్మాయిని ఏం కొట్టినా కొడుతున్నాడు, మన చెల్లినో అక్కనో చేసుకున్నాడు, మనం దనటానికి లేదు. కంప్లైంట్ చేసామనుకో, వాళ్ళు తీసుకెళ్ళి పాత చింతకాయ పచ్చడి చేసి లైన్లో పెడతారు. ముందు వాడు మారటం సంగతి ఏమో కానీ రోజు తంతనాడు కనుక ఒక్కసారి వీడికి న్యాయం జరిగిందని ఒక రకమైన ఆనందం. ధర్మశాస్త్రం ప్రయోగించబడింది వాడి మీద. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రము లేకపోతే న్యాయము, సత్యము, ధర్మశాస్త్రము, కృప. న్యాయం ఏమంటది? తప్పు చేసినోడికి శిక్ష అంటది. కృప ఏమంటది? పోనీ అబ్బా వదిలే అంటది. మరి ఈ రెండింటికి కలిపి ప్రయాణం అంటే ఎట్లా కుదిరిద్ది? కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తికి పాపం అటు దానికి ఇటు దీనికి న్యాయం చేయాలంటే పెద్ద శోధన, ద్విపాత్రాభినయం చేయాల్సిందే. ఆ డ్రెస్ వేసుకొని అందులో పోయినాడు ఏరా అనాలా, అది దాటి సంఘంలోకి వస్తే ప్రైజ్ లాడన్నా అనాలా. ఇందులోకి వచ్చేదారు మళ్ళీ బ్రదర్ అన్నా అనుకో, ఏది బ్రదర్ అంత పెడగా మాట్లాడుతున్నావు అంటాం మనం. మన దగ్గరకు వచ్చాడు బ్రదర్, వందనాలు బ్రదర్ అన్న. మళ్ళీ అందులో పోతేనే డ్రెస్ వేసుకుని ఎవడు
ఈ వేరు వేరు ప్రపంచాల్లో మనుగడ సాగిస్తూ ఒక మనిషి బ్రతకడం అంటే పాపం చాలా కష్టం. శతాధిపతి జీవితం అలాంటిదే. ప్రారంభం నుంచి ఇశ్రాయేలీ దేవుడైనటువంటి యెహోవాను ఎరిగినోడేం కాదు. తన ఏదో అన్యుడు, తనకు సంబంధించింది ఏదో తనకుంది. కానీ యేసు ప్రభు లైన్లోకి వచ్చిన తర్వాత యేసు ప్రభుని కూర్చిన సమాచారాలు చెవులు పడుతున్నాయి, వింటున్నాడు. అందరు వేరు, ఆయన వేరు, అందరి ప్రవర్తన వేరు, ఆయన ప్రవర్తన వేరు. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఆయన బోధ అధికారంతో కూడింది. ఆయన అలా, ఆయన ఇలా అని ఆ నోట ఈ నోట విని మరి మొత్తానికి ఎట్లా ఫాలో అయ్యాడో మొత్తానికి గమనించి యేసు ప్రభుని అబ్జర్వ్ చేశాడు. ఈ డిపార్ట్మెంట్లో ఇంకొకటి కూడా ఉంటుంది, ప్రతిదీ లాజికల్గా ఆలోచించే మైండ్. సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడానికి కష్టం అనుకుంటారు కొంతమంది. ఎంత మాత్రం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడం చాలా ఈజీ. మనం చూపించే లాజిక్కి తప్పకుండా వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, శిక్షావిధి తెలుసు. దాని నుండి ఒకరిని రక్షించాలి అంటే దానికి తగిన పనిష్మెంట్ మరొకటి చెల్లించాలి అనేటువంటి లాజిక్కి వాళ్ళు ఒప్పుకుంటారు. అర్థమైందా? నేను చాలామంది పోలీసు వాళ్ళకు సువార్త చెప్పాను దేవుని రూపంలో. మళ్ళీ నాకు ఆపోజిట్ క్వశ్చన్ ఇలా, ఎందుకంటే కరెక్టే, లాజిక్కి కరెక్ట్గా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఏదైనా చెప్పు ముందు లాజికల్గా ఆలోచిస్తారు, ఆలోచిస్తేనే అందులో మనుగడ. అర్థమైందా? ఒక్కొక్కడు ఉంటాడు, వాడే హత్య చేస్తాడు, వాడే పోయి కేసు పెడతాడు. వాడే హత్య చేస్తాడు, వాడే పోయి కేసు పెడతాడు. వీళ్ళు దర్యాప్తు ఎక్కడి నుంచి మొదలు పెడతారు తెలుసా? వాడు చెప్పిన వాళ్ళు కాదు, ముందు కేసు పెట్టాడు చూడు, వాడి దగ్గర నుంచి మొదలు పెడతారు. ఏ టైం వెళ్ళింది ఇంటి నుంచి, ఏ టైంలో, అప్పుడు నువ్వు ఎక్కడున్నా, ఎందుకు వెళ్ళా ఆడికి, నన్ను అడుగుతారు ఏంది సార్? కాదయ్యా, మనిషి పోయింది కనబడట్లేదు అన్నావు, దానికి చెప్పు మరి. మొత్తం దర్యాప్తు అక్కడి నుంచే ఒకళ్ళు విచారిస్తారు వాడినే. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, కూర్చో, ఏందంట ఎట్లా అంటున్నా, ఎన్నింటికి పోయింది అంటాడు. మళ్ళీ వీడు చెప్పే టైంలో మార్పు రాకూడదు. మారిందా, 8ంటికి పోయింది అన్న తర్వాత 8:30కు పోయింది అన్నాడు అనుకో, ముందు రాసుకున్నాడు పట్టుకుంటాడు. ఇందాక ఎంత చెప్పాను, 8 అన్నావు, అరగంట లేట్ చెప్పేయింది. కాదు సార్, కొంచెం ఒక అరగంట తేడా. సార్ చెప్పు. ప్రతిదీ ఎక్కడ దొరికితే అక్కడ రాసుకుంటాడు ముందు. అవసరమైతే వాడి మీద అనుమానం ఉంటే 4 సార్లైనా సరే వాడి చేత మాట్లాడిస్తారు. ఈ 4 సార్లు ఎక్కడో చోట తేడా పడతాడు. చెప్పిందే అదే నిజం అనుకో, ఉన్న నిజం అదే కాబట్టి కరెక్ట్గా అన్నీ అదే వస్తాయి. 20 సార్లు అడిగినా. ఇటు దొంగ అనుకో, ఇటు తేడాగాడు అనుకో, మొదటిసారి చెప్పింది టెన్షన్లో మర్చిపోతాడు, ఇంకో టైం చెబుతాడు, ఇంకొక విషయం చెబుతాడు. అట్లాగా ప్రతిదీ కూడా లాజికల్గా ఆలోచించి పట్టుకుంటారు అన్నమాట. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, యేసుప్రభుని గురించి జనం చెప్పటం కాదు, ఇతను వెళ్ళి అబ్జర్వ్ చేశాడు. ఆయన బోధ, ఆయన వ్యవహార శైలి, ఆయన క్రమశిక్షణ పద్ధతి, చాలా విషయాల్లో ఇతడు ఆలోచించినటువంటి సంగతులన్నిటికీ పర్ఫెక్ట్గా యేసు రీచ్ అయ్యాడు. ఈయన సామాన్యుడు కాదు, ఈయన బోధ సామాన్యమైంది కాదు, ఈయన వ్యవహారం సామాన్యమైంది కాదు, ఈయన చేసే కార్యాలు కూడా సామాన్యుడు చేసే కార్యాలు కాదు. ఈ ప్రత్యేకమైన వ్యక్తి ఈయన అనేది ఫిక్స్ అయిపోయాడు. ఈలోపు తన దగ్గర ఉండేటువంటి దాసుడికి బలహీనత వచ్చింది, పక్షవాతం వచ్చింది, కాలు చేయి పడిపోయింది. తనకెంతో నమ్మిన బంటిలాగా ఉండి పరిచర్య చేసేటువంటి దాసుడు, ఆడికేదో జబ్బు వచ్చిందరే చూయించుకోరా అని ఏదో పావలా బేడ ఇచ్చి వదిలించుకోవాలా, అట్లాంటోడు కాదు ఇతను. అన్యుడే, జీవం గల దేవుణ్ణి ఎరగని అన్యుడే, కానీ ప్రేమ కలిగిన వాడు. యూజ్ అండ్ త్రో అని వాడుకో వదిలే అనే టైప్ కాదు.
కొంతమంది యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళలో, క్రైస్తవుల్లో ఈ టైప్ వాళ్ళు ఉన్నారు, యూజ్ అండ్ త్రో. కానీ ఇలా అలాంటోడు కాదు. అన్యుడై ఉండి కూడా, ప్రభువుని ఎరగని వాడై ఉండి కూడా, తనకు నమ్మకంగా ఉపచారం చేసిన వాని పట్ల దయబుద్ధి, జాలిబుద్ధి కలిగినోడు, కనికరం కలిగినోడు, వానికి చేయాల్సిన న్యాయం చేయాలనే మనసు కలిగినోడు, కృతజ్ఞత కలిగినోడు గనుక అడిగాడు, ఎట్లా వీడికి బాగుపడాలంటే ఏం చేయాలా? వైద్యాలు అయిపోయినాయి, తిప్పలు పడ్డాడు, వాళ్ళని సంప్రదించాడు, వాళ్ళు చెప్పిన సలహాలన్నీ చూశాడు. దాసుడికి యజమానుడు సేవ చేశాడు, కానీ అతను నయమై బాగుపడలా. ఈలోపు యేసుప్రభుని అబ్జర్వ్ చేశాడు. చివరికి యేసుప్రభు దగ్గర విషయం ఉందన్న సంగతి అర్థమైంది. చిన్నగా ఆయన రిక్వెస్ట్ చేశాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాతం వచ్చి బాధపడుతున్నాడు, నువ్వు ఒక్క మాట సెలవివ్వు, వాడు బాగుపడతాడు అని యేసు ప్రభుని రిక్వెస్ట్ చేశాడు. ఈ విన్నపాన్ని ఆలకించిన ప్రభు, నేను వస్తాను, ఇంటికి వచ్చి నేను వాడిని బాగు చేస్తాను అన్నాడు. అయితే ఇతను అంటాడు, ప్రభువా, నీవు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుణ్ణి గాను, ఎందుకంటే నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు నా ఇంట్లోకి వచ్చి, నా ఇంట్లో సంచరించి, నా ఇంట్లో అడుగు పెట్టడానికి, వాసము చేయడానికి తగిన వాడను నేను కాను. నీవు పరిశుద్ధుడవు, నేను పాపీన మనుషుడను అని ఒప్పుకున్నాడు ఆయన. నువ్వు ఏ పాపము లేని పరిశుద్ధ దేవుడవు, నేను పాపీన మానవుడను, నా ఇంట్లోకి రావడానికి నాకు అంత అర్హత లేదయ్యా అన్నాడు. మరి ఎట్లనయ్యా, నువ్వు జబ్బు చేసింది దాసుని కన్నావు? వాస్తవంగా దాసుని గురించి ఎవరు పట్టించుకోరు, ఏదో తుళమో పళ్ళమో ఇచ్చి చూయించుకోరని వదిలేస్తారు. కన్నవాళ్ళైతే లేదా ఇంటి వాళ్ళైతే వాళ్ళ గురించి కొంచెం శ్రద్ధ తీసుకుంటారు. కానీ దాసుని గురించి నువ్వు ఇంత శ్రద్ధ, కాబట్టి నాకు నచ్చేసావా, నేను వచ్చేస్తాను, ఇంటికి వచ్చేసి నేను ఆయన బాగు చేసేస్తాను అన్నాడు. అప్పుడు అంటాడు, లేదయ్యా, అమ్మో, నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు, నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపిని అని చెప్పగానే చెప్పాడు. ఇక్కడ తన అయోగ్యతను తాను గుర్తుపట్టాడు. దానికంటే ముందు వాడుకోవటమే కాదు, కష్టపడిన వాడిని గుర్తించి వానికి చేయాల్సినటువంటి న్యాయం చేసే మంచి బుద్ధి కలిగినోడు. అన్యుడైతేనే దేవుడు పక్షపాతి కాడు. ఆ పాయింట్ మీకు అర్థం కావాలి. క్రైస్తవుడైనా, క్రైస్తవేతరుడైనా, దేవుణ్ణి ఎరిగిన వాడైనా, దేవుణ్ణి ఎరగని అన్యుడైనా, నీతి ప్రవర్తన కలిగి ఉంటే, ధర్మబుద్ధి కలిగి ఉంటే, న్యాయబుద్ధి కలిగి ఉంటే, సత్ప్రవర్తన కలిగి ఉంటే, సాటి మనిషి ఎడల దైవికమైన ప్రేమ కలిగి ఉంటే, అలాంటి వాడిని తప్పకుండా ప్రభు దృష్టిస్తాడు. ఖచ్చితంగా వాడిని గౌరవిస్తాడు దేవుడు. మనకన్నా దేవుని వాక్యం ఉంది, వానికి దేవుని వాక్యం కూడా లేదు, కానీ తన మనస్సాక్షిని బట్టి వాడంత నీతి ప్రవర్తన కలిగి ఉన్నాడంటే అది ఇంకా గొప్ప విషయం. శతాధిపతి దగ్గర ఆ లక్షణం ఉంది. ఎదుటివాడిని వాడుకోవటమే కాదు, వాని ఎడల కృతజ్ఞత చూపాలి అనే ఆ కృతజ్ఞత బుద్ధిని తను వ్యక్తపరిచాడు. కాబట్టి యేసుప్రభువు నచ్చాడు. అయితే అంటాడు, మొట్టమొదటిది ప్రేమ కలిగిన వాడు, కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడు, న్యాయ ప్రవర్తన కలిగిన వాడు ఈ శతాధిపతి. ఒకటి. రెండవది, యేసు ప్రభు ఎవరో గుర్తుపట్టాడు. ఆయన ఏ పాపము లేని పరిశుద్ధుడు, ఆయన దేవుడు. ఇతనేమో తను తాను పాపిని అని చెప్పుకున్న వ్యక్తి. ఇక్కడ తన పాపస్థితిని తను గుర్తుపట్టాడు, తన అయోగ్యతను దానివల్ల అతడు దీనుడయ్యాడు. వాస్తవంగా 100 మంది మీద అధిపతి అంటే ఒక రేంజ్ మెయింటైన్ చేయొచ్చు. సహజంగా కొంతమంది చూసారా, వాళ్ళకున్న ధనాన్ని బట్టి, వాళ్ళకున్న హోదాను బట్టి, వాళ్ళకున్న గుర్తింపును బట్టి, వాళ్ళకున్న పెద్ద కులాన్ని బట్టి
మనం అంటే సేవకుడు వాళ్ళని స్పెషల్గా రెస్పెక్ట్ చేయాలని ఆశిస్తారు కొంతమంది. నాకు తగులుతారు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ హోదాను వాళ్ళు నాకు తెలియజేయడానికి ట్రై చేస్తుంటారు. అది కులం విషయంలోనో, లేకపోతే డబ్బు విషయంలోనో, లేకపోతే వాళ్ళకున్న అధికార విషయంలోనో. అంటే ఎందుకు అది నాకు తెలియజేయడానికి ట్రై చేస్తారంటే, కొంతమంది అమాయకంగా కొంతమంది చెప్పబోతే, కొంతమంది కావాలని చెప్పబోతారు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ స్థాయిని బట్టి సేవకుడు బెండ్ అవ్వాలి. మేము ఫలానా అండి అంటే, ఆహా అరే అయ్యో రండి కూర్చోండి అంటాను. ఇటీవలి కాలంలో ఒక సంగతి తెలిసింది నాకు. లైవ్ నుంచి చాలామంది ఫాలో అవుతారు, లైవ్ ద్వారా చాలామంది ఫాలో అవుతారు దూర దూరాల నుంచి. ఒక పెద్ద అధికారి, ఆయన ఒక జడ్జి స్థాయి వ్యక్తి. ఆయనకు దేవుని యందు ప్రేమ ఉంది. మొన్న ఒక రోజు నాకు తెలీదు, వాకప్ చేసిన వాళ్ళు చెప్పిన మాట, రాత్రి వేళ వచ్చాడంట ఇక్కడికి. నైట్ అంతా మందిరంలోనే పండుకున్నాడంట. నైట్ అంతా మందిరంలోనే. 11-12 వచ్చాడు. ఆకలి అవుతుందట. తనతో కూడా ఉంటారు కదా సహకారులు. ఆకలి అవుతుంది, ఏమన్నా అన్నం ఉందేమో చూడండి అన్నాడంట మందిరంలో. సార్ ఇక్కడ అన్నం ఈ టైంలో ఉండకపోవచ్చు, ఉన్న అడుగు పొడుగు ఉండొచ్చు, బయట నుంచి తెస్తాం సార్ మంచి ఫుడ్ అంటే. ఓయ్ నేను దేవుని సన్నిధికి వచ్చానయా, దేవుని సన్నిధికి వచ్చాను. నేను అధికారిగా రాజుగారు అలా ఆయన దాసుడిగా వచ్చాను. ఆయన సన్నిధిలో ఉన్నదే తింటాను, ఆయన సన్నిధిలో ఉన్నదే తింటానయా, తీసిరండి అంటే. పాపం వెతికారంట వాళ్ళు ఆ పాత్రలో. వెతికితే అన్నమును చారు ఏదో ఉంది. ఇట్లా ఇది ఉంది సార్, అడుగు అన్నం చారు ఉందంటే అదే వేసుకురండి అంటే అదే కలుపుకొని తిన్నాడు. అయిపోయింది, ఇక పండుకోవాలి. వెనక రూమ్ ఉంది. సార్ బ్యాక్ రూమ్ ఉంది, మంచిగా పండుకోవచ్చు సార్ ప్రశాంతంగా అంటే, దయచేసి మీరు నన్ను ఇక్కడ ఒక హోదా కలిగిన వ్యక్తిగా నన్ను చూడొద్దు. నేను ఒక సామాన్యుణ్ణి, నేను ఆయన దాసుణ్ణి. ఆయన సన్నిధిలో ఒక రాత్రి గడపాలని ఆశతో వచ్చాను. ఆయన సన్నిధిలో ఉన్నది అది మాడు చెక్కలైనా సరే అయ్యే తింటాను. భయంకరంగా దోమలు సార్ అల్లాడిస్తాయి సార్, మామూలు కుట్టవు సార్ అంటే ఆనందంగా కుట్టించుకుంటా, మీకెందుకు, నేను సన్నిధిలోనే పండుకుంటా అని. ఆ రాత్రి వేళ రాత్రంతా కూడా సన్నిధిలోనే కాసేపు ప్రార్థన చేసుకొని పండుకొని తెల్లవారులేసి సైలెంట్గా వెళ్ళిపోయాడంట తన టీముని తీసుకొని. ఊహించగలవా? మళ్ళీ చిన్న స్థాయి అధికారి కాదు ఆయన, పెద్ద స్థాయి అధికారి. కనీసం నాకు కబురు పెట్టడం కూడా చేయలే ఆయన. నేను వచ్చానని చెప్పండి అనే కబురు కూడా లేదు. ఈ ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదివారం ఆరాధన గ్యాదర్ అయ్యే వాళ్ళలో ఒక రేంజ్ ఆఫీసర్స్ ఉన్నారు. కానీ సామాన్యమైన వ్యక్తులకు వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని వాక్యం విని ఆత్మలో ఆనందించి ఆరాధించి సామాన్యులుగా లేచి వెళ్ళిపోతారు. అట్లా ఇక్కడ నుంచి అది దాటిన దాకా మామూలుగా బికారుల్లాగానే వచ్చిపోతారు. చూసిన వాళ్ళు వాళ్ళని కూడా అరిసేవాళ్ళు ఉన్నారు. బైక్ పక్కన పెట్టాయా, అది పక్కన పెట్టా, ఇది పక్కన పెట్టా, వాళ్ళని కూడా గద్దించేవాళ్ళు. అలాగేనాయా అలాగేనా. పాపం ఒకసారి మన పరిచారం కూడా మొన్న ఆయన గద్దించాడు. ఆయన చెప్పిన దగ్గర కాకుండా పక్కన పెట్టాడంట మొన్న బైకు. ఆడ తయారయ్యారే చెబుతుంటే అర్థం కాదు, నీకేమో ఆడ పెట్టిపోతాం, మళ్ళీ మేము తీసుకొచ్చుకోవాలి మోసుకొని ఆడ పెట్టి అని అంట. మా వాడు మాట్లాడాలి మళ్ళీ. అలాగేనా ఆయన సైలెంట్ తీసి పక్కన పెట్టి పాపం మొన్న లోపలికి వస్తుంటే ఆ పక్కన చూసినోడు చెప్పారు, ఎవరు షాలేమన్నోళ్ళు అన్నరా, సొంత అన్నరా నాయన అని. పాపం అన్నా అని కేకేసుకుంటా పరిగెత్తాడు. అన్న సారీ అన్న, తమ్ముడు ఇందాక చేసింది కరెక్టు, ఇప్పుడు నువ్వు చేసేది తప్పు అన్నాడు. నువ్వు ఇందాక చేసింది కరెక్టు, ఇప్పుడు నువ్వు చేసేది తప్పు.
ఆయన నా తోడబుట్టినోడైనా ఆయన దేవుని మనిషి, నేను సామాన్యుడే. నాకేమో నువ్వు అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నలుగురికి ఎంత కొలతో నాకు అంతే కొలత. నాకేం స్పెషల్గా ఏం అవసరం లేదు. లెక్క ప్రకారం నేను తప్పు చేశాను, నువ్వు పక్కన పెట్టాను, వరుసలో పెట్టాలా? నా తప్పు అది. నువ్వు ఖండించావు, సూపర్, నాకు నచ్చావు, అట్లనే ఉండు. లేకపోతే ఇబ్బంది అయిపోయింది, పరిచర్య నడవదు. నీ పరిచర్య మంచిగా సాగాలని నువ్వు ఖచ్చితంగా గద్దించి లైన్లో పెట్టాల్సిందే, ఏం పర్వాలేదు. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, హోదాను చూపించుకొని, స్థాయిని చూపించుకొని, ధనవంతులమని చూపించుకొని, లేకపోతే అధికారులమని చూపించుకొని, ఏదో ఆ టైప్ ఆఫ్ వేలో ట్రై చేయొచ్చు. కానీ శతాధిపతి యేసు, అయ్యా నేను పాత్రుని కాదంటున్నాడు, నాకంత అర్హత లేదయ్యా అంటున్నాడు. ఎంత తగ్గింపు చూడండి. కొంతమంది సంఘంలో విశ్వాసులం అండి, ఏంది రాడా, ఏంది ఎందుకు వస్తాడు, పెరిగిపోలా, వీళ్ళేందని పెంచినట్టు కొంతమంది ఫీలింగ్. అట్లా పొరపాటు ఆలోచనలో తప్పు. దేవుని ఎదుటికి, దైవజనుని ఎదుటికి వచ్చినప్పుడు ఎన్నడూ కూడా హోదాని, అధికారాలని, డబ్బు స్థితిని, లేకపోతే వాళ్ళకున్న కులము గొప్పతనాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఎన్నడూ ట్రై చేయకూడదు. అనవసరంగా కృప పోగొట్టుకుంటారు, దీవెన పోగొట్టుకుంటారు. ఆ ఎచ్చులు పడకూడదు. నా భాషలో చెప్పాలంటే ఏ ఎచ్చులు, వాటిని కూర్చుని ఎచ్చులు పడకూడదు.